హలో అండి, నమస్తే. నేను మీ రూహి. వెల్కమ్ టు మన ఛానల్ మిసెస్ హోమ్ రూహీస్ కిచెన్. మరి ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి వంజరం ఫిష్ ఫ్రై. ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేసి చూడండి. తినే కొద్దీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వంజరం చాలా టేస్టీగా ఉంటుంది. దీని మధ్యలో ఒక్కటే ముళ్ళు ఉండడం వల్ల పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఈజీగా తినేస్తారు. ఇది నేను ఫ్రెష్ టు హోమ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫిష్. ఈ ఫిష్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. మరి ఎంతో టేస్టీగా ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో మరి చూసేద్దామా. ముందుగా ఈ ఫిష్ని మ్యారినేట్ చేసుకోవడానికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మరియు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నది కరెక్ట్గా వేసుకుంటేనే ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా చేప ముక్కలకి 2 వైపులు బాగా అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇలా చేప ముక్కలకు మసాలా అంతా బాగా పట్టించాక ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉప్పు కారం అన్నవి చేపకి బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఒక వెడల్పాటి ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. దీనిని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇది చాలా తొందరగా అయిపోతుంది. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఒక 3 నిమిషాల తర్వాత దీన్ని నిదానంగా మరోవైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేశాక మరోవైపుకి తిప్పుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. చేప ముక్కలు విరిగిపోకుండా నిదానంగా తిప్పుకోవాలి. ఇలాగా 2 వైపులు చేప ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈ వంజరం ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫిష్ ఫ్రై వేడివేడిగా తింటే ఆ మజానే వేరు. మీరు కూడా తినే ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఫ్రై చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ఇలాగే చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపగలరు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మీరు నా వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.